హాయ్ దిస్ ఇస్ వెంకట్ వెల్కమ్ టు ఫ్రెండ్లీ అడ్వైస్. ఈరోజు ఈ వీడియోలో మనం జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందుకు వీడియోలో ఆల్రెడీ అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యత, ఎన్ని రకాల ఇన్సూరెన్సెస్ అనేవి మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, వాటి గురించి టైప్స్ గురించి ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాము. అందులో మొదటి ప్రాధాన్యతగా జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ని మొదటి ప్రాధాన్యతగా అనుకుంటారు. కాబట్టి ఈ వీడియోలో లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాము. లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా అంటే మనిషి జీవితానికి చేసుకునే బీమాని లైఫ్ ఇన్సూరెన్స్ అని అంటాము. అంటే ప్రతి మనిషి ఎంతో కొంత వాల్యూ, అంటే అతను చేసే పనిని బట్టి, చేసే ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి అతనికి ఒక విలువ అనేది నిర్ణయించడం జరుగుతుంది. అతనికి ఉండే ఆదాయాన్ని బట్టి దాన్ని హెచ్ఎల్వి హ్యూమన్ లైఫ్ వాల్యూ అని అంటారు. ఆ మనిషికి ఉండే హ్యూమన్ లైఫ్ వాల్యూని ఆధారంగా చేసుకొని ఎంతైతే ఇన్సూరెన్స్ తీసుకుంటే అతని జీవితానికి సరిపోతుందో అంత ఇన్సూరెన్స్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదో మొక్కుపడిగా నేను ఇన్సూరెన్స్ తీసుకున్నా అని చెప్పేసి ఒక ₹1,00,000 ₹2,00,000 పాలసీ తీసేసుకోవడం, ఇక నాకు ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది చాలామంది. అలా కాదండి, మన ఆదాయము ఇయర్ పెరుగుతుంది. 5 ఇయర్స్కి ఒకసారి బ్యాక్ ఎలా ఉంది, ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మన ఆదాయాన్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి ఇన్సూరెన్స్ అనేది ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలి. తక్కువ ఆదాయం ఉన్నప్పుడు తక్కువ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో తప్పు లేదు, కానీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు ₹10,000 సంపాదిస్తున్నాడు అంటే సంవత్సరానికి వచ్చేసి ₹1,20,000 సంపాదిస్తాడు. అతని ఏజ్ ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు ఉందనుకుందాం. జనరల్గా రిటైర్మెంట్ ఏజ్ అనేది 60 సంవత్సరాలుగా చెప్తాం. అంటే 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి రిటైర్మెంట్ వరకు సంపాదించాలి అంటే ఇంకొక 30 సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. సంవత్సరానికి ₹1,20,000, అలా 30 సంవత్సరాలు చూసుకుంటే ₹36 లక్షల అతను సంపాదించాడు. ఏది జీతం పెరగకపోయినా ఉన్న జీతంతో కూడా క్యాల్కులేట్ చేసినా కూడా అతను 36 లక్షలు సంపాదించే ఒక వ్యక్తి అనమాట. కాబట్టి అతను ఇప్పుడు ఈ 10,000 ఆదాయం ఉన్న వ్యక్తి కనీసం ఈ 30 ఇయర్స్ని కౌంట్ చేసుకొని 36 లక్షల బీమా వచ్చేటట్టుగా తీసుకున్నట్లయితేనే ఇన్ కేస్ అతను లేకపోయినా ఆ ఉన్న ఫ్యామిలీ, వాళ్ళ భార్య, పిల్లలు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ వచ్చే ఇన్సూరెన్స్ తోటి యాజ్ టీజ్గా అదే లైఫ్ని అనేది లీడ్ చేయవచ్చు. ఒక ఇంటి యజమాని లేడనే బాధ ఉంటుంది, అది ఎవరికైనా తప్పదు. కానీ మిగతా ఆర్థిక సమస్యలన్నీ కూడా ఇన్సూరెన్స్ రూపంలో వాళ్ళకు చేదోడుగా ఉంటుంది. కాబట్టి మనిషి తన విలువని కంపల్సరీ క్యాల్కులేట్ చేసుకొని దానికి సమానంగా ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడే ఫ్యామిలీకి అనేది భద్రత ఉంటుంది. అందులో లైఫ్ ఇన్సూరెన్స్లో ప్రధానంగా ఇప్పుడు ఇండియాలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వం అండర్లో ప్రభుత్వం చే నడపబడుతున్న అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి నేను కూడా ఈ ఒక 12 ఇయర్స్ నుండి ఎల్ఐసిలో అడ్వైజర్గా పనిచేస్తున్నాను కనుక దీనిపై ఉన్న అనుభవం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ ఎల్ఐసిలో ఉన్న పాలసీల వివరాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పాలసీ గురించిన వివరాలు చెప్పబోతున్నాను. అందులో ప్రజెంట్ ఎల్ఐసిలో ఎక్కువగా కస్టమర్స్తో ఆదరణ పొందుతూ ఎక్కువగా జనాలు తీసుకుంటున్న పాలసీ వచ్చేసి జీవన్ ఉమంగ్. ఆ జీవన్ ఉమంగ్ అనేది లేటెస్ట్గా ఎల్ఐసిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జీవన్ ఉమంగ్ అనే పాలసీ, దాని టేబుల్ నెంబర్ వచ్చేసి 945. అంటే ఎల్ఐసిలో ప్రతి పాలసీకి ఒక టేబుల్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ద్వారానే మనకు అది సిస్టంలో పాలసీ అనేది కీయింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జీవన్ ఉమంగ్ అనే ప్లాన్కు 945 అనే టేబుల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మనం ఆ జీవన్ ఉమంగ్ ప్లాన్ మొత్తం, అంటే దాని ఫీచర్స్ ఏంటి, అందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, తీసుకున్న పర్సన్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇన్ కేస్ అందులో ఇన్సూరెన్స్ ఏదైనా జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఏ విధంగా వస్తుంది, దాని గురించిన పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాము. పాలసీ పేరు వచ్చేసి జీవన్ ఉమంగ్. ఓకే, ఇప్పుడు చెప్పబోయే మన పాలసీ పేరు వచ్చేసి జీవన్ ఉమంగ్, టేబుల్ నెంబర్ 945. జీవన్ ఉమంగ్ ముఖ్యంగా ఫస్ట్ పాలసీలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రీమియం మోడ్, అంటే ఎలా పే చేయొచ్చు, పాలసీని ఏ విధంగా పే చేయొచ్చు అంటే
ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ ఇలా 4 రకాలుగా ప్రీమియం అనేది కట్టవచ్చు. ఇది మొదటి పాలసీ కాబట్టి అన్ని రకాల సమాచారాన్ని ఇస్తున్నాను. ప్రతి పాలసీలో పేయింగ్ మోడ్, టర్మ్ మోడ్ అనేది ఒకే తీరుగా ఉంటుంది కాబట్టి ఇది మొదటి పాలసీ కాబట్టి ఇందులో దాని డీటెయిల్స్ ఇస్తున్నాము. మోడ్ వచ్చేసి మనకు ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అండ్ మంత్లీ ఇలా 4 విధాలుగా వాళ్ళ కన్వీనియంట్ని బట్టి. ఎంప్లాయ్ అనుకోండి మంత్లీ శాలరీ కటింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఈసీఎస్ మోడ్లో అకౌంట్ పే ద్వారా కూడా కటింగ్ చేసుకోవచ్చు. లేదు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ పే చేసుకుంటారు, వాళ్ళు ఒకేసారి పే చేయడం ఇబ్బంది కాబట్టి. తర్వాత ఎక్కువ శాతం రైతులు అంటే సంవత్సరానికి ఒకేసారి పంట వచ్చి ఒకేసారి ఆదాయం వచ్చేలాంటి వాళ్ళు మాత్రము ఇయర్లీ పెట్టుకుంటారు. అంటే వాళ్ళ ఆదాయాన్ని బట్టి వాళ్ళకున్న కన్వీనియంట్ని బట్టి 4 రకాలుగా ఈ పాలసీ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు టర్మ్ అంటే ఎన్ని సంవత్సరాలు పాలసీ పెట్టుకోవచ్చు, అంటే ఎన్ని ఏళ్ళు తీసుకోవాలి పాలసీ అనేది. టర్మ్ వచ్చేసి 100 - ఏజ్ ఎట్ ఎంట్రీ. అంటే ఎగ్జాంపుల్ ఒక 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఉన్నాడు, 100 - 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తి పాలసీ తీసుకుంటే 70 ఇయర్స్ అతనికి టర్మ్ వస్తుంది. అంటే ఆల్రెడీ ఇప్పటికి 30 సంవత్సరాల వయసు ఉంది, 100 ఇయర్స్కు పాలసీ అయిపోవాలి. అంటే ఇంకొక 70 సంవత్సరాల టర్మ్ అనేది మనకు బాండ్లో టర్మ్ అనేది 70 ఇయర్స్ అని వస్తుంది. అలా ఎంత ఏజ్ ఉన్నా సరే 100 - ఏజ్ 50 ఇయర్స్ ఉన్న వ్యక్తి అయితే 100 - 50 అంటే అతను ఇంకొక 50 ఇయర్స్ టర్మ్ తీసుకోవచ్చు, అది టర్మ్. నెక్స్ట్ వచ్చేసి మినిమం ఏజ్ ఎంట్రీ. మినిమం ఏజ్ అంటే ఏ ఏజ్ నుండి ఎంత వయసు ఉన్న వాళ్ళు ఈ జీవన్ ఉమంగ్ అనే పాలసీ తీసుకోవచ్చు అంటే 90 డేస్ కంప్లీట్ అయితే సరిపోతుంది. అంటే 3 నెలలు ఉన్న చిన్నారి నుంచి చిన్న పాప బాబు కావచ్చు, 90 రోజులు కంప్లీట్ అయిన వారు ఎవరైనా సరే ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. మ్యాక్సిమం ఏజ్ అంటే ఎక్కువ ఏజ్, ఎంత ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఈ పాలసీ ఇస్తారంటే 7 - టర్మ్. మ్యాక్సిమం ఏజ్ అంటే ఎంత ఏజ్ ఉన్న వాళ్ళ నుంచి ఈ పాలసీ తీసుకోవచ్చు అంటే 70 - టర్మ్, పేయింగ్ టర్మ్. అంటే అతను ఎన్ని సంవత్సరాలు పాలసీ కట్టాలనుకుంటున్నాడో దాన్ని 70 నుంచి మైనస్ చేస్తే అంత ఏజ్ ఉన్న వాళ్ళు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి 70 - 20 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్. అతను 20 సంవత్సరాలు ప్రీమియం పే చేయాలని అనుకుంటే 70కి వెళ్ళి 20 తీసేస్తే 50 సంవత్సరాలు. అంటే 50 సంవత్సరాల ఏజ్ ఉన్న వ్యక్తి 20 సంవత్సరాల పేయింగ్ టర్మ్ తీసుకోవచ్చు. లేదు 15 సంవత్సరాలే పేయింగ్ టర్మ్ కావాలనుకుంటే అప్పుడు 55 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అయినా సరే పాలసీని తీసుకోవచ్చు. 70 - 15 పీపీటీ అంటే 55 ఇయర్స్ ఏజ్. అంటే ఫైనల్గా 55 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ మ్యాక్సిమం 55 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పాలసీని తీసుకోవచ్చు. అంటే ఆ ఏజ్ని మైనస్ చేసుకుంటూ 70 నుంచి మైనస్ చేసుకుంటూ దాని టర్మ్ని డిసైడ్ చేస్తారు. ఓకే, టర్మ్ మ్యాక్సిమం. తర్వాత సమ్ అష్యూర్డ్ అని అంటాం. సమ్ అష్యూర్డ్ అంటే ఎంత పాలసీ తీసుకోవచ్చు. మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి 2 లక్షల నుంచి పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకోవచ్చు అంటే నో లిమిట్. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్కి ఏ విధమైన లిమిట్ లేదు. అంటే వాళ్ళకున్న ఆదాయాన్ని బట్టి వాళ్ళ ఐటీ రిటర్న్స్ని డిపెండ్ చేసుకొని ఎంత సమ్ అష్యూర్డ్ అయినా 1 కోటి, 2 కోట్లు, 10 crores, 100 crores ఎంత కావాలన్నా కూడా మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ అనేది ఇచ్చేస్తారు. మినిమం మాత్రం 2 lakhs సమ్ అష్యూర్డ్ మాత్రం ఎవరైనా సరే మినిమం 2 lakhsకు లోపు అనేది ఈ పాలసీలో ఉండదు. 2 lakhs సమ్ అష్యూర్డ్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో రైడర్స్. ప్రతి పాలసీకి కొన్ని రకాల రైడర్స్ అనేది ఎల్ఐసి పాలసీస్లో ఉంటాయి. దీనికి ఏ విధమైన రైడర్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. మొదటగా వచ్చేసి డిఏబి. డిఏబి అంటే డబుల్ యాక్సిడెంటల్ బెనిఫిట్. అంటే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు గనక ఎక్స్పైర్ అయితే అతను తీసుకున్న పాలసీకి డబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అతను ఒక 5 lakhs పాలసీ తీసుకొని ఆ వ్యక్తి అనుకోని విధంగా యాక్సిడెంటల్ ద్వారా గనక మరణించినట్లయితే 10 లక్షల రూపాయలు ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. డిఏబి అనేది దీంట్లో బెనిఫిట్ వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి టర్మ్ రైడర్. టర్మ్ రైడర్ కూడా ఇందులో తీసుకోవచ్చు. టర్మ్ రైడర్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా ఇన్సూరెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 10 లక్షల పాలసీ తీసుకున్నాడు, అతను ఎంత 5 కానీ 2 లక్షలు 5 లక్షలు మ్యాక్సిమం 10 లక్షల వరకు టర్మ్ రైడర్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే 10 లక్షలు తీసుకున్న వ్యక్తి ఇంకొక 10 లక్షల టర్మ్ రైడర్ని యాడ్ చేసుకున్నట్లయితే అతనికి 10 లక్షలు బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉంటుంది, 10 లక్షలు యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉంటుంది, ఇంకొక 10 లక్షలు టర్మ్ రైడర్ తీసుకోవచ్చు. అంటే టోటల్గా 30 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా తీసుకోవచ్చు. అంటే వ్యక్తికి క్రిటికల్ ఇల్నెస్ అంటే ఐసీయూలో ఉండేటట్టు చాలా తీవ్రమైన ఇబ్బంది జరిగినప్పుడు, యాక్సిడెంటల్గా జరగవచ్చు, లేదంటే క్యాన్సర్, అలాంటి క్రిటికల్ ఇల్నెస్ ఏదైనా జరిగినప్పుడు అతనికి ప్రీమియం వేవ్ అవ్వడం జరుగుతుంది. ఎంతో కొంత అప్పటికప్పుడు అతనికి బెనిఫిట్ అనేది ఉంటుంది. అది అలా క్రిటికల్ ఇల్నెస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూబీ అంటాం. పీడబ్ల్యూబీ అంటే ప్రీమియం వేవియర్ బెనిఫిట్. ఇది కేవలం మైనర్స్కి మాత్రమే ఇస్తారు. అంటే 18 ఇయర్స్ లోపు ఉన్న చిల్డ్రన్స్ ఎవరైనా సరే ఈ ప్రీమియం వేవియర్ బెనిఫిట్ని పొందొచ్చు. అంటే ప్రపోజర్గా ఫాదర్ ఉంటాడు, పాలసీ హోల్డర్ వచ్చేసి కిడ్ ఉంటున్నారు. అలాంటప్పుడు ఫాదర్కి ఏదైనా జరిగినట్లయితే రిమైనింగ్ ప్రీమియమ్స్ మొత్తం వేవ్ అయిపోతాయి. అంటే కట్టవలసిన అవసరం లేదు, రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ ఎల్ఐసి పే చేసుకొని లాస్ట్కు అబ్బాయికి రావాల్సిన కిడ్కి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఎల్ఐసి నుండి వచ్చేస్తాయి. దీన్ని పీడబ్ల్యూ అంటాం. ప్రీమియం వేవియర్ బెనిఫిట్ కేవలం మైనర్స్కి మాత్రమే ఉంటుంది. పెద్దవాళ్ళు మేజర్ అయిన వాళ్ళు ఈ జీవన్ ఉమంగ్ తీసుకుంటే పీడబ్ల్యూబీ అనేది వర్తించదు. మిగిలిన అన్ని రైడర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓకే, మనం ఈ కండిషన్స్లో పాలసీ అనేది తీసుకున్నాం. ఓకే, ఈ పాలసీ తీసుకుంటే పాలసీ హోల్డర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పటి వరకు మనము అంటే పాలసీ ఏ విధంగా ఎంత టర్మ్ ఉంటుంది, ఏంది సమ్ అష్యూర్డ్ ఎంత, ఏజ్ ఎంత ఉండాలి, ఎవరు తీసుకోవచ్చు, అవన్నీ చూసాం కదా. అసలు ఈ పాలసీ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు ఈ పాలసీ తీసుకోవాలి, పాలసీ బెనిఫిట్స్ చూద్దాం. పాలసీ బెనిఫిట్స్ ఇందులో మొదటిగా చెప్పే బెనిఫిట్ అంటే జనరల్గా ఇది ఇన్సూరెన్స్ కాబట్టి మొదటి బెనిఫిట్ కిందకి మనం డెత్ బెనిఫిట్ గురించే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి డెత్ బెనిఫిట్ ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగింది, అతనికి వచ్చే బెనిఫిట్ ఏమిటి. ఫస్ట్ వచ్చేసి నార్మల్ డెత్ జరిగింది. నార్మల్ డెత్ జరిగినప్పుడు ఆ వ్యక్తికి సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి అని అంటాం, ఫైనల్ ఎడిషన్ బోనస్. 2 రకాల బోనస్లు ఉంటాయి మనకు. ఒకటేమో నార్మల్గా ఇచ్చే బోనస్ ఉంటుంది, తర్వాత ఫైనల్ ఎడిషన్ బోనస్ అని ఉంటుంది. ఈ 3 ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ యాక్సిడెంటల్గా జరిగినప్పుడు, యాక్సిడెంటల్గా క్లెయిమ్ అయినప్పుడు డిఏబి, ఇంతకుముందు మనం రైడర్లో చెప్పాము, డిఏబి డబుల్ యాక్సిడెంటల్ బెనిఫిట్ ఇస్తారు, మరియు సమ్ అష్యూర్డ్ వస్తుంది, ప్లస్ బోనస్ వస్తుంది, ప్లస్ ఫైనల్ ఎడిషన్ బోనస్. ఇవన్నీ కలిపి నామినీ ఎవరైతే ఉన్నారో వారికి ఈ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకొక బెనిఫిట్ వచ్చేసి సర్వైవల్ బెనిఫిట్ అని అంటాం. అంటే పాలసీ కంటిన్యూ చేశాము, 15 సంవత్సరాలు పెట్టుకున్న వ్యక్తి కావచ్చు, 20 సంవత్సరాల టర్ము, ఏదో ఒక టర్ము పెట్టుకున్నాము, 15 సంవత్సరాల టర్మ్ ఉంది. ఆ 15 సంవత్సరాల టర్మ్ అయిపోయింది. అతనికి ఏంటి బెనిఫిట్ అంటే 15 ఇయర్స్ టర్మ్ అయిపోగానే ఇమీడియట్గా 8% ఇంట్రెస్ట్ తోటి ఇయర్లీ సర్వైవల్ బెనిఫిట్ అంటే 8% ఇంట్రెస్ట్ తోటి, అంటే సమ్ అష్యూర్డ్ పై 8% ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhs 15 లక్షల సమ్ అష్యూర్డ్ తీసుకున్న వ్యక్తికి పాలసీ 15 సంవత్సరాలు కట్టాడు, అయిపోగానే 16వ సంవత్సరం నుంచి 15 లక్షలకు 8% అంటే 1,20,000 రూపాయలు. అతనికి సర్వైవల్ బెనిఫిట్ వచ్చేసి 1,20,000 రూపాయలు అప్ టు 100 ఇయర్స్.
అప్ టు 100 ఇయర్స్ అంటే అతనికి 1,20,000 రూపాయల చొప్పున 100 సంవత్సరాల వయసు వచ్చే వరకు సర్వైవల్ బెనిఫిట్ అనేది కంటిన్యూగా ఇస్తారు. ఒకవేళ మెచ్యూరిటీ అయింది, అతను 100 ఇయర్స్ బ్రతికే ఉన్నాడు, మెచ్యూరిటీ వచ్చింది, 100 ఇయర్స్ తర్వాత ఏంటి అంటే అతనికి మళ్ళీ సమ్ అష్యూర్డ్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత రివర్సరీ బోనస్ వస్తుంది, నెక్స్ట్ ఫైనల్ ఎడిషన్ బోనస్ FEIB కూడా, ఈ మూడు కలిపి అతను తీసుకున్న 15 లక్షల సమ్ అష్యూర్డ్, దానిపై వచ్చే బోనస్ మరియు ఫైనల్ ఎడిషన్ బోనస్, ఈ మూడు కలిసి మళ్ళీ ఆ వ్యక్తికి మెచ్యూరిటీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ఏముంటుందంటే లోన్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చు అంటే 2 సంవత్సరాలు 2 పాలసీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత లోన్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇయర్లీ తీసుకున్న వ్యక్తి 2 ఇయర్స్ ప్రీమియం అంటే థర్డ్ ప్రీమియం టైం వచ్చే వరకు 2 సంవత్సరాలు పూర్తి అయిపోవాలి. ఉదాహరణకు ఈరోజు మనకు ఏప్రిల్ 26 రోజు పాలసీ తీసుకుంటే 2022 26 రోజు పాలసీ తీసుకున్న వ్యక్తి 2024 26 తర్వాత ఎప్పుడు కావాలన్నా లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ కూడా అతను పే చేసిన ప్రీమియంను బట్టే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సరెండర్. నెక్స్ట్ సరెండర్ వాల్యూ అంటే ఇప్పుడు పాలసీ తీసుకున్నాడు ఒక వ్యక్తి, అతనికి పాలసీ నచ్చకపోయినా లేదంటే ఈ రోజు ఉన్న పరిస్థితి ఇంకొక 2-3 ఏళ్ళ తర్వాతనో ఎప్పుడో అతనికి పాలసీ పే చేసే కెపాసిటీ లేకపోయినా ఏదైనా ఇబ్బంది జరిగినా సరెండర్ చేసుకోవచ్చు. సరెండర్ మీన్స్ పాలసీని టోటల్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరి అలా సరెండర్ చేసినప్పుడు అతనికి ఏదైనా బెనిఫిట్ వస్తుందా? వస్తుంది. ఎలా వస్తుందంటే 2 ఇయర్స్ పే చేసినట్లయితే 2 సంవత్సరాలు పూర్తిగా పే చేసిన వ్యక్తి సరెండర్ చేసుకుంటే అతనికి సరెండర్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా 1 ఇయర్ లేదంటే 1.5 ఇయర్, సపోజ్ హాఫ్ ఇయర్లీ పాలసీ పెట్టుకున్న వ్యక్తి ఉన్నాడు, 3 హాఫ్ ఇయర్లీ కడితే 1.5 ఇయర్ అవుతుంది, అతనికి ఏ విధమైన సరెండర్ వాల్యూ రాదు. 4 హాఫ్ ఇయర్లీ అంటే 2 సంవత్సరాలు పూర్తిగా పే చేసిన వ్యక్తికి మాత్రమే సరెండర్ వాల్యూ వస్తుంది. మంత్లీ పే చేసే వాళ్ళు కూడా కంపల్సరీ 24 నెలలు 24 మంత్స్ ప్రీమియం పే చేసినప్పుడే సరెండర్ వాల్యూకి ఎలిజిబిలిటీ ఉంటుంది. 23 మంత్స్ పే చేసినా కూడా లాస్ట్ 24th మంత్ ప్రీమియం పే చేయకపోతే అతను సరెండర్ చేసుకునే అవకాశం అనేది ఉండదు. ఈ విధంగా జీవన్ ఉమంగ్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్లస్ మనకు అందులో వచ్చే బెనిఫిట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకొని అతని ఏజ్ ఎంత, తర్వాత అతను ఎంత సమ్ అష్యూర్డ్ తీసుకుంటే ఎంత బెనిఫిట్ వచ్చింది అనేది ఒక ఎగ్జాంపుల్, ఒక పాలసీని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతవరకు మనం పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తిని తీసుకొని అతనికి ఆ పాలసీ ఇస్తే ఏ విధమైన బెనిఫిట్స్ వస్తాయో చూద్దాము. నేను అభిషేక్ అనే ఒక వ్యక్తి పేరు తీసుకున్నాను. ఎగ్జాంపుల్గా అతని ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ ఉంది. అందులో అతను 20 లక్షలు ఎస్సీ అంటే సమ్ అష్యూర్డ్ 20 లక్షల పాలసీ తీసుకున్నాడు. ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 20 ఇయర్స్. అతను 20 సంవత్సరాలు ఆ పాలసీ కట్టాలని నిర్ణయించుకున్నాడు. అతనికి ప్రీమియం ఎంత పడుతుందంటే 1,10,893 రూపాయలు. ఫర్ ఇయర్ వచ్చేసి 1,10,893 రూపీస్ పడుతుంది మొదటి సంవత్సరం. ఫ్రమ్ సెకండ్ ఇయర్ నుంచి 1,08,506 రూపీస్ 1,08,506 రూపాయలు రెండవ సంవత్సరం నుంచి పడుతుంది. ఎందుకు ఈ తేడా అంటే మొదటి సంవత్సరం ప్రీమియంలో 4.5 GST ఉంటుంది, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఓన్లీ 2.25% మాత్రమే GST ఉంటుంది. కాబట్టి మొదటి ఇయర్ ప్రీమియం కంటే రెండవ ఇయర్ నుంచి ప్రీమియం అనేది తగ్గుతుంది. రెండవ ఇయర్ నుంచి పడిన ఈ 1,08,506 రూపీస్ మాత్రం కంటిన్యూ అవుతుంది. టోటల్గా అతను ప్రీమియం ఎంత పే చేస్తాడంటే టోటల్ ప్రీమియం పెయిడ్ 21,72,507 రూపీస్. అతను మొత్తం 20 సంవత్సరాలలో 21,72,507 రూపాయలు పే చేస్తాడు. అతనికి మరి రిటర్న్స్ ఏమొస్తాయి? రిటర్న్స్ వచ్చేసి స్టార్ట్ ఫ్రమ్ ఏజ్ ఎట్ 50 ఇయర్స్. అతని ఏజ్ 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ప్రీమియం పేయింగ్ టర్మ్ పెట్టుకున్నాడు కాబట్టి మొత్తం 50 సంవత్సరాల ఏజ్ కాగానే రిటర్న్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి 1,60,000 రూపాయల బోనస్ సర్వైవల్ బెనిఫిట్ అనేది వస్తుంది. మనం మొదటగా చెప్పాం కదండి, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి సమ్ అష్యూర్డ్ పైన అతను తీసుకుంది 20 lakhs సమ్ అష్యూర్డ్, దానిపై 8% అంటే 1,60,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. అది ఎప్పటి వరకు ఇస్తారంటే అప్ టు 100 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు ఎవ్రీ ఇయర్ 1,60,000 వస్తుంది. ఇన్ కేస్ అభిషేక్ అనే వ్యక్తి 100 ఇయర్స్ కనుక బ్రతికి మనిషి ఉన్నట్లయితే మొత్తం 80 లక్షల రూపాయలు
ఎవ్రీ ఇయర్ 1,60,000 చొప్పున 80 లక్షల రూపాయలు తీసుకుంటాడు. ప్లస్ మళ్ళీ మెచ్యూరిటీ ఫైనల్గా అతనికి 100 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మెచ్యూరిటీ వచ్చేసి 2,31,20,000 రూపాయల మెచ్యూరిటీ తీసుకుంటాడు. ప్లస్ అంతకంటే ముందే 80 లక్షలు ఎవ్రీ ఇయర్ తీసుకున్నాడు. టోటల్ వచ్చేసి 3,11,20,000 రూపీస్ అతనికి మెచ్యూరిటీ రూపంలో వస్తుంది. అతను పే చేసిన అమౌంట్ ఓన్లీ 21,72,507 రూపీస్. అంటే 21,72,000 కట్టిన వ్యక్తి ఇంచుమించుగా 3,11,00,000 రూపాయలు అనేది బెనిఫిట్గా తీసుకుంటాడు. అంటే దాదాపు 2,90,00,000 అతనికి ఎక్సెస్ రావడం జరుగుతుంది. అతను కనుక 100 ఇయర్స్ వరకు ఉంటే, లేదు దాదాపు ఎవరైనా 100 ఇయర్స్ వరకు ఉండే ఛాన్స్ లేదు కాబట్టి, ఒకవేళ అతను 100 ఇయర్స్ లేడు, మధ్యలో కనుక ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ప్రీమియం ఇక్కడ రిటర్న్స్ నుంచి తీసేస్తున్నాను. ఒకవేళ ఆ వ్యక్తి ఏజ్ వచ్చేసి 70 ఇయర్స్ అంటే 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కనుక ఆ మనిషి ఎక్స్పైర్ అయ్యింది అనుకుందాం, అప్పుడు అతనికి వచ్చే బెనిఫిట్స్ డెత్ క్లెయిమ్ ఎట్ ద ఏజ్ 70 ఇయర్స్. ఒకవేళ ఆ వ్యక్తి 70 ఇయర్స్ కనుక ఎక్స్పైర్ అయినట్లయితే అతనికి వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయో చూద్దాం. $50 years to 70 years, ఇయర్లీ 1.6 lakh. ఇంతకుముందే మనం చెప్పినట్టుగా 20 lakhs అమెష్యూర్డ్ ఉంది కాబట్టి అతనికి ఎవ్రీ ఇయర్ సర్వైవల్ బెనిఫిట్ వచ్చేసి 1,60,000 అంటే 1.6 lakhs వస్తుంది. అలా 50 to 70 ఇయర్స్ అంటే 20 ఇయర్స్, 20 into 1.6 lakhs ఈజ్ ఈక్వల్ టు 32 lakh. అతనికి ఈ 20 సంవత్సరాలలో 32 lakhs అనేది వస్తుంది. అదేవిధంగా ఫైనల్లీ 90 lakh approximately అతనికి 70 ఏజ్ ఉన్నప్పుడు 90 lakhs అనేది అప్రాక్సిమేట్లో వస్తుంది. ప్లస్ అప్పటికే అతను ఈ 50 to 70 వరకు 32 lakhs అనేది తీసుకున్నాడు కాబట్టి టోటల్ వచ్చేసి 1,22 lakhs అప్రాక్సిమేట్లీ అతను తీసుకుంటాడు. అంటే మొత్తం అతను పే చేసింది ఎంత? 21,72,000 అంటే నియర్లీ 22 lakhs. అతను తీసుకునే మెచ్యూరిటీ వచ్చేసి 1,22 lakhs అంటే దాదాపు అతను 1,00,00,000 రూపాయలు అదనంగా బెనిఫిట్ అనేది పొందుతాడు. ఒకవేళ అతను 100 ఇయర్స్ ఉండకపోయినా సరే 70 ఇయర్స్లో ఏదైనా జరిగినా కూడా అతనికి ఫ్యామిలీకి నామినీకి 1,22 lakhs అనేది LIC ఇవ్వడం జరుగుతుంది. లేదు ఒకవేళ పాలసీ పూర్తయ్యాక కాదు, అసలు పాలసీ టర్మ్ పేయింగ్ టర్మ్ మధ్యలోనే ఏదైనా జరిగింది అనుకుందాం. ఎగ్జాంపుల్గా 40 ఇయర్స్ ఏజ్లో అతను పాలసీ తీసుకున్నప్పుడు 30 ఇయర్స్ ఏజ్ ఉంది, కానీ పాలసీ ఒక 10 ఇయర్స్ పే చేసిన తర్వాత అతని ఏజ్ 40 ఇయర్స్ ఉన్నప్పుడు కనుక క్లెయిమ్ జరిగింది అంటే ఇన్ కేస్ అతను డెత్ అయినట్లయితే అభిషేక్ అనే వ్యక్తి అతనికి నార్మల్ డెత్ అయినట్లయితే 31,44,000 ఇవ్వడం జరుగుతుంది. లేదు యాక్సిడెంటల్గా ఏదన్నా జరిగినట్లయితే 51,44,000 ఇస్తారు. లేదు అతనికి టర్మ్ రైడర్ అంటే పాలసీ తీసుకునేటప్పుడు ఇంతకుముందు మనం చెప్పాము టర్మ్ రైడర్ అనేది కూడా ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ కిందకి తీసుకోవచ్చు. ఒకవేళ అతను టర్మ్ రైడర్ కూడా యాడ్ చేసినట్లయితే 71,44,000 అనేది అతనికి ఆ 10 ఇయర్స్ ఏజ్లో ఎక్స్పైర్ అయినప్పుడు LIC అనేది నామినీకి పే చేస్తుంది. అంటే అప్పటి వరకు అతడు కేవలము 10,87,447 రూపీస్ మాత్రమే పే చేస్తాడు, కానీ 71,44,000 రూపీస్ అతను పొందుతాడు. ఈ విధంగా అతనికి మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా జరిగినప్పుడు పాలసీ కంప్లీట్ అయిన తర్వాత కూడా అతనికి క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మధ్యలో ఏదైనా జరిగినప్పటికీ కూడా అతనికి మెచ్యూరిటీ క్లెయిమ్ కానీ డెత్ క్లెయిమ్ అన్నీ కలిపి ఇవ్వడం జరుగుతుంది.
ఈ విధంగా జీవన్ ఉమంగ్ ప్లాన్ అనేది ఎన్నో రకాల బెనిఫిట్స్ తోటి లైఫ్ టైం 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గకుండా కమిట్మెంట్తో ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఏ పాలసీ అయినా సరే ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ ప్రీమియం అనేది అండర్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. దాంతోపాటు మెచ్యూరిటీ, ఎగ్జాంపుల్ అతను 70 years ఏజ్లో 1,90,00,000 మెచ్యూరిటీ వస్తుంది అంటే ఈ టోటల్ మెచ్యూరిటీ అనేది వితౌట్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 10 of 10D కింద యాక్ట్ ప్రకారం అతనికి ఏ విధమైన ట్యాక్స్ లేకుండా టోటల్ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదే ఇంత 1 crore అమౌంట్ అనేది వేరే ఏ బిజినెస్లో కానీ ఎక్కడ కానీ అంత బెనిఫిట్ తీసుకున్నట్లయితే కంపల్సరీ ట్యాక్స్ రూల్స్ ప్రకారం అతను గవర్నమెంట్కు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదే ఎల్ఐసిలో కనుక పాలసీ తీసుకున్నట్లయితే ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ అనేది పొందడం జరుగుతుంది. ఈ విధంగా ట్యాక్స్ బెనిఫిట్ రావడంతో పాటు లైఫ్ టైం మెచ్యూరిటీ, లైఫ్ టైం సర్వైవల్ బెనిఫిట్, తర్వాత తదనంతరము ఫ్యామిలీకి కూడా మంచి బెనిఫిట్ వస్తుంది. కాబట్టి జీవన్ ఉమంగ్ ప్లాన్ అనేది ఇప్పుడు ఎల్ఐసిలో ద బెస్ట్ ప్లాన్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళు లేదా తక్కువ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ జీవన్ ఉమంగ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ పాలసీ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా పాలసీ తీసుకునేటప్పుడు మీకు అందుబాటులో ఉన్న అడ్వైజర్ కానీ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని చూసుకొని సెలెక్ట్ చేసుకొని పాలసీ తీసుకోండి. ఆన్లైన్లో కనుక పాలసీలు తీసుకుంటే మాత్రం మీకు టోటల్ డీటెయిల్స్ తెలియకపోవచ్చు, లేదంటే ఫ్యూచర్లో ఏదైనా సర్వీస్ కావాలన్నా కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అన్నీ ఒకసారి చెక్ చేసుకొని పాలసీ తీసుకుంటారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ జీవన్ ఉమంగ్ పాలసీ గురించిన ఏ విధమైన డౌట్స్ మీకున్నా కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చే మా మొబైల్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీరు పాలసీ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ పాలసీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.